మాట్లాడద్దు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నప్పుడు ఆ వాక్యమే మన బలపరుస్తుంది, ఆ వాక్యమే మనల్ని స్థిరపరుస్తుంది, ఆ వాక్యమే నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తుంది. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన పుణ్యమైన నామములో ఈ ఆదివారపు ఆరాధనకు దేవుని యొక్క సన్నిధికి పరిశుద్ధ సమూహముగా చేరికుడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? నా యేసయ్య మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. నా యేసయ్య మిమ్మల్ని ఆత్మలో వర్ధిల్లింపచేయునుగాక. మీ సమస్యలన్నిటినీ తీసివేసి మీ అక్కర్లను ప్రభు తీర్చునుగాక. మంచిది. అందరూ చక్కగా పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. 78వ కీర్తన, 78వ కీర్తన 52, 53, 54 వాక్యాల్ని మనం చదువుకుందాం. 78వ కీర్తన 53, 52, 53, 54 వాక్యాల్ని మనం చదువుకుందాం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో అణచివేసెను. ఇంకా తలెత్తి నా వైపు చూడండి. ఇక్కడ చదవబడిన మాటల్ని మనం ఒకసారి గమనించగలిగితే, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. ఇంకా తలెత్తి నా వైపు చూడాలి. వారు భయపడకుండా వారిని దేవుడు సురక్షితంగా నడిపించారని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల గురించి ఈ మాటలను చెప్తూ జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని జ్ఞాపకం చేస్తున్నారు అని అంటే, ఒకడు మందను ఎలాగైతే నడిపిస్తాడో అరణ్యములో, ఒక మంద వలె నేను ఇశ్రాయేలు ప్రజలు నడిపించాను. ఎలా నడిపించావయ్యా అని అంటే, వారు భయపడకుండా సురక్షితంగా వారిని నడిపించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. వారు భయపడకుండా వారిని సురక్షితంగా ప్రభు నడిపించెను. వారు ఎదురుగా ఉన్న శత్రువుని, వారు వెనక ఉన్న శత్రువుని ఏం చేశాడు అనంటే సముద్రములో ముంచివేశాడు. వెనుక నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని శత్రువులు తరుముకుంటూ వస్తూ ఉన్నారు, ఐగుప్తీయులు. అలా తరుముకుంటూ వస్తూ ఉన్నప్పుడు ముందేమో సముద్రం ఉంది, వెనకాలేమో ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతూ ఉన్నప్పుడు వెనకనేమో ఐగుప్తీయులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయితే దేవుడు ఆ ఎర్ర సముద్రమును పాయలుగా చేసి దానిని ఆరిన నేలగా చేసి, ఆ ఆరిన నేలలో ఒక మందను గొర్రెల కాపరి ఎలాగైతే నడిపిస్తాడో, ఒక అరణ్యములో గొర్రెల్ని ఎలాగైతే నడిపిస్తాడో, వారు భయపడకుండా సురక్షితంగా ఆ నీటిలో ప్రభు నడిపించాడంట. దేవుడికి మహిమ కలుగునగాక. వారు భయపడకుండా సురక్షితంగా దేవుడు వారిని నడిపించినట్లుగా ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చిన మనల్ని మనము భయపడకుండా ప్రభువే మనం సురక్షితంగా నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. భయపడిపోకుండా వారిని ఆయన ఏం చేస్తున్నాడు? సురక్షితంగా నడిపిస్తూ ఉన్నాడు. ఈ దినాన నడిపించబడుతున్న మన జీవితాల్లో మనం అనేక విషయాలను గమనిస్తూ ఉన్నాం, అనేక విషయాల్ని మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా సురక్షితంగా ఉన్నారు, సురక్షితంగా కాపాడబడుతున్నారు అన్న పరిస్థితులు ఎక్కడా లేవు. ఎప్పుడు ఎక్కడ ఏమి జరగబోతుందో, ఎలాంటి ఇబ్బందులు ఎదురవబోతున్నాయో, ఎలాంటి శ్రమలు రాబోతున్నాయో, ఎలాంటి కరువు రాబోతుందో, ఎలాంటి విపత్తు రాబోతుందో తెలియని ఒక పరిస్థితుల్లో నడిపించబడుతున్నాం. రాత్రి చక్కగా నిద్రపోతూ ఉన్నారు. అది ఇంచుమించు 12-1 గంట సమయం, అర్ధరాత్రి.
ఇంకేమైందిలే సుఖంగా నిద్రపోవచ్చు అనుకునే సమయానికి హఠాత్తుగా నీటి ప్రవాహం మనం చూడగలుగుతున్నాం. విజయవాడలో అందరినీ ముంచివేసి అందరినీ ప్రాణాలను తీసుకునేటట్లుగా చేసింది. వారి కుటుంబాల్లో అల్లకొల్లారాలు నడిపించబడుతూ ఉన్నాయి. అట్లాగే గత దినాల్లో కూడా మనం కేరళలో చూసాం. ఆ తరువాత ఒక 2-3 సంవత్సరాల క్రితం మనం దేశాన్ని ప్రపంచాన్ని వణికించిన కరోనా వ్యాధి గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. అంటే ఇలాంటి విపత్తులన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, దేవుని ప్రజలుగా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటారు, వారు భయపడకుండా వారిని నేనేం చేయబోతున్నాను తెలుసా, సురక్షితంగా నడిపించబోతూ ఉన్నాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. సురక్షితంగా దేవుడే మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. సురక్షితంగా ప్రభువే మనల్ని కాపాడబోతూ ఉన్నాడు. ఎవరికి భయపడిపోకుండా, ఎలాంటి ఎర్ర సముద్రం నీ ఎదుట నిలిచి ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు నీ ఎదురుగా నిలిచి ఉన్నా సరే, వాటన్నిటి నుంచి ప్రభు తప్పించి ప్రభు మనల్ని ఏం చేయబోతున్నాడు తెలుసా, సురక్షితంగా నడిపించబోతూ ఉన్నాడండి. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అని అంటే, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. కునుకక నిద్రపోక ప్రభు మనల్ని ఏం చేస్తాడు, సురక్షితంగా కాపాడుతాడు. ఈయన ఎప్పుడు కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు. రావు కాలం వచ్చిందని చెప్పి, యమగండం వచ్చిందని చెప్పి, లేకపోతే పౌర్ణమి వచ్చిందని చెప్పి, అమావాస్య వచ్చిందని చెప్పి, లేకపోతే ఇది మంచి టైం కాదు అని చెప్పి కాముగా కూర్చునే దేవుడు కాదు ఈయన. ఈయన ఎవరయ్యా అంటే, ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు, కునుకుడు నిద్రపోక ప్రతి క్షణము మనల్ని సురక్షితంగా కాపాడే దేవుడు. సురక్షితంగా కాపాడే దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఈయన నిద్రపోయేవాడు కాదు, కునకక నిద్రపోక మనల్ని వెనువెంట ఉండి మనల్ని కాపాడుతూ మన భయములన్నిటిలో నుండి తప్పించి, ఎక్కడ మనం భయపడిపోకుండా, ఎక్కడ మనం దిగులు చెందకుండా ప్రభువే మనకు సురక్షితంగా ఆయన నడిపించబోతూ ఉన్నాడు. ఆయన మనల్ని సురక్షితంగా నడిపించబోతూ ఉన్నాడు. ఈరోజున అనేక మంది ఆత్మీయులు దేవుని సన్నిధికి వస్తూ, దేవుని సన్నిధిలో నడిపించబడుతూ, ఒకవేళ ఏదో భయము చేత నువ్వు నడిపించబడుతూ ఉంటే ఇంకా అలాంటి భయాలు అక్కర్లేదండి. ఎందుకో తెలుసా, ఒక మంద కాపరి తన గొర్రెలను అరణ్యములో ఎలాగైతే నడిపిస్తూ ఉంటాడో, ఈ దినాన నా తండ్రి ఏం చెప్తున్నాడు తెలుసా, మిమ్మలను భయపడకుండా సురక్షితంగా నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. సురక్షితంగా నడిపించబోతూ ఉన్నాడు. ఒక వ్యక్తి తప్పిపోయి తన తండ్రి దగ్గరికి ఎలా వచ్చాడయ్యా అంటే, సురక్షితంగా వచ్చాడంట. లూకాసు సువార్త 15వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 15:27. అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రవ్విన దూడను వధించెను. చాలండి. తలెత్తిన వైపు చూడండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఈ 2 కుమారులు ఉన్నప్పుడు చిన్నవాడు తండ్రిని కాదని, తండ్రిని విడిచిపెట్టాలని ఆలోచన కలిగి, నాకు రావాల్సిన సగభాగాన్ని నాకు ఇచ్చి అని అడిగినప్పుడు, తండ్రి పళ్ళు మాట మాట్లాడకుండా, తండ్రి ఎందుకు వెళ్తున్నావు ఏంటి అని మారు మాట మాట్లాడకుండా 2 కుమారుని పిలిచి, వీడికి ఎంత రావాలో వాడికి ఎంత రావాలో ఇద్దరికి సమన్యాయంగా పంచిపెట్టాడండి. సమన్యాయంగా పంచిపెట్టిన తరువాత పెద్దవాడేమో తండ్రి దగ్గర ఉన్నాడు, చిన్నవాడేమో ఆస్తిని తీసుకొని బయట దేశాలకు, దూర దేశాలకు వెళ్ళాడు. విచ్చలవిడిగా వాటిని దుర్వ్యాపారాలకి పాడు చేసుకున్నాడు. ఉన్నదాన్నంతటినీ పాడు చేసుకున్నాడు. పాడు చేసుకున్న తర్వాత ఒక కరువు వచ్చింది. అక్కడ ఒక కరువు రావడాన్ని మనం గమనించగలుగుతాం. ఆ కరువు వచ్చిన ద్వారా ఇప్పుడు తినడానికి కూడా తిండి లేని పరిస్థితి, తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో బ్రతుకుచూ ఉన్నప్పుడు, ఈ 2 లైట్లు ఆపాక,
తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు. కూర్చోక, కరెంట్ వచ్చింది. ఎప్పుడైనా కీ అని అరిస్తే అప్పుడు లైట్లు ఆపడినా. తినడానికి కూడా తిండి లేనప్పుడు అలాంటి కరువు కాటకాల్లో ఉన్నాడు చిన్న కుమారుడు. అయితే అల్లంత దూరంలో పందులుంటే ఆ పందుల దగ్గరికి వెళ్ళాడంట. ఆ పందుల దగ్గరికి వెళ్ళి ఆ పందు పొట్టైనా తిందాం అనుకుంటే ఈ పందులు అనుకున్నాయి, ఈడెవర్రా కొత్త పందు వచ్చింది, మనమే ఎక్కువ అనుకుంటే మరొక పందు వచ్చిందే అని చెప్పి ఆ పందులు వాడిని కుమ్మడం ప్రారంభించాయి. ఇప్పుడు వాడు అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట. ఎందుకు ఏడుస్తూ ఉన్నాడంటే ఆకలితో ఏడవలేట్లేదండి. ఆకలితో ఏడవట్లేదు, వాడు పొట్టు తినడం మానేసి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు అని అంటే నా తండ్రి దగ్గర చాలా ధనవంతులు కలిగిన వారు ఉన్నారు, చాలా పనివారు ఉన్నారు, అనేక మంది ఆసాములు ఉన్నారు. వీళ్ళందరూ నా తండ్రి దగ్గరకు వచ్చి మంచిగా తింటూ ఉన్నారు, మంచిగా ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు, మంచిగా క్షేమంగా బ్రతుకుతూ ఉన్నారు. మరి ఎంతమంది బ్రతికినది లేకుండా నేనెందుకు ఇలా బాధపడాలి? కాబట్టి నా తండ్రి దగ్గరికి వెళ్తానని వాడు బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వెళ్తాడండి. తండ్రి దగ్గరికి ఎప్పుడైతే వెళ్తూ ఉంటాడో అల్లంత దూరంలో తండ్రి వాడిని చూసి వాడి దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళాడండి. పరిగెత్తుకొని వెళ్ళి వాడి మెడ మీద పడి వాడిని కౌగిలించుకొని వాడి మెడ మీద ముద్దులు పెట్టుకొని వాడిని యొక్క వస్త్రాల్ని తీసివేశాడు. ఒక దాసుడు వచ్చి వాడిని అప్పగించాడు. ఇదిగో వీడికి మంచి వస్త్రాలు వేయండి, వీడికి స్నానం చేయించండి అని చెప్పి వాడి చేతికి ఒక ఉంగరాన్ని పెట్టాడండి. ఆ ఉంగరాన్ని పెట్టిన తర్వాత ఆర్భాటాలతో నడిపించబడింది కుటుంబంలో చాలా సంతోషం. ఒక పక్క పాటలు పాడుతూ ఉన్నారు, ఒక పక్క వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. అంబరానికి అంటేలా సంబరానికి చాటేటట్లుగా ఆ కుటుంబంలో చాలా సంతోష వైభవాలతో నడిపించబడుతుంది. ఒక క్రొవ్విన దూడను వధించి విందును ఏర్పాటు చేశాడు తండ్రి. అయితే ఇలా ఆర్భాటాలతో నడిపించబడుతుంటే పొలానికి వెళ్ళిన కుమారుడు వస్తూ ఉన్నాడండి. వస్తూ ఉన్న కుమారుడు చూచాడు, ఏంటి కుటుంబం, ఆ ఇల్లంతా ఆర్భాటంగా ఉంది, ఇల్లంతా చాలా సంతోషంగా ఉంది, ఏంటి అసలు కారణం ఏంటి అని అర్థం కాలేదు. ఒక దాసుని పిలిచాడు, బాబు ఇలారా, ఏంటి ఇల్లంతా ఆర్భాటంగా నడిపించబడుతుంది, కలకలలాడిపోతుంది, ఏంటి విషయం అని అంటే, ఇదిగో నీ తమ్ముడున్నాడే, నీ తమ్ముడు ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా, మీ తండ్రిని కాదని, వాడు మరలా తిరిగి వచ్చాడని వాడిని ప్రేమించి వాడికి ప్రశస్తమైన వస్త్రాలను ధరించి వాడికి ఒక ఉంగరం పెట్టి వాడి కొరకు ఒక క్రొవ్విన దూడను నీ తండ్రి వధించాడు అని అంటారు. అనిన తర్వాత ఈ పెద్ద కుమారుడు బయటే నిలబడ్డాడు. మీరు బాగా వినాలి. ఈ పెద్ద కుమారుడు బయటే నిలబడి కోపగించుకొని ముఖం చిన్న బుచ్చుకొని నిలబడి ఉన్నాడండి. తండ్రి వచ్చి అంటున్నాడు, ఏరా ఏం అలా ఉన్నావు నాన్నా? వినాలి మీరు ఇక్కడ బాగా. నాన్నా, ఏ రోజన్నా నా స్నేహితుల కోసం నాకొక మేక పిల్లనైనా ఇచ్చుంటావా? నా స్నేహితులతో నేను సంతోషంగా ఉండడానికి నాకు ఏ రోజైనా మేక పిల్లని ఇచ్చుంటావా? వాడెవడు? బయటికి వెళ్ళి దూరదేశాలకు వెళ్ళి వేశ్యలతో తిరిగి పాడు చేసుకొని పాడైపోయి ఇప్పుడు వాడు వస్తే వాడి కొరకు ఒక క్రొవ్విన దూడను వధించి వాడికేమో నువ్వు ఆర్భాటంగా చేస్తూ ఉన్నావే అని అంటే, మీరు గమనించారా? తండ్రి అంటాడు, రై మనం చనిపోయాం అనుకున్నాంగా, వాడు ఇంక రాడు అనుకున్నాంగా, వాడు పాడైపోయాడు అనుకున్నాంగా, వాడు మరలా తిరిగి బ్రతికి ఇప్పుడు ఎలా వచ్చాడు మన దగ్గరికి? సురక్షితంగా వచ్చాడు కనుక నువ్వు కూడా ఎందుకు అలా ఉంటావు? చనిపోయాడు అనుకున్నాం, పాడైపోయాడు అనుకున్నాం, లోకంలో కలిసిపోయాడు అనుకున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళు ఎలా వచ్చాడు? వాడు సురక్షితంగా వచ్చిన కారణాన్ని బట్టి వానికి క్రొవ్విన దూడను ఒకటి వధించి సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు నువ్వు కూడా ఎందుకు బాధపడతావు? సంతోషించు, పాటలు పాడు, ఆనందించు అని అంటే ఈడంటాడు తండ్రితో, ఏ రోజన్నా నా కొరకు ఒక మేక పిల్లనైనా ఇచ్చావా? ఏ రోజైనా నా కొరకు ఇలాంటి ఆర్భాటం చేసేవా? వాడు వేషులతో తిరిగాడు, వాడు పనికిమాలిన పనులు చేసి వచ్చాడు. ఆ పనికిమాలిన వాడి కోసం నువ్వు ఇంత సంతోషించేది? మీరు వినాలి బాగా. వాడి కోసమే మీరు ఇలాగ చేస్తుండేది నానా అని చెప్తుంటే
చిన్న కుమారుడు బయటికి వెళ్ళేటప్పుడు తండ్రి వెళ్ళొద్దన్నాడా? మీరు నా మాటకు జవాబు ఇవ్వాలి. చిన్న కుమారుడు నేను బయటికి వెళ్ళిపోతాను, నేను నీతో ఉండను అని అన్నప్పుడు తండ్రి వెళ్ళొద్దు, ఉండు, పోవద్దు అన్ని మాట్లాడినట్లుగా బైబిల్లో రాయబడలేదు. అదే పెద్ద కుమారుడు గవిని బయట ఉన్నప్పుడు, గుమ్మం బయట ఉన్నప్పుడు తండ్రే బయటికి వెళ్ళి బయట ఉండడం ఎందుకురా, రా లోపలికి అని పిలుస్తూ ఉన్నాడు కదా. పిలిచినప్పుడు వీడు లోపల్లో ఉన్నాడు, సంఘంలోనే ఉన్నాడు, మందిరంలోనే ఉన్నాడు. కానీ వీడు ఎలా ఉన్నాడయ్యా అంటే చెడిపోయి ఉన్నాడు. బయటికి వెళ్ళి చెడిపోవడం అంటే సహజం. మందిరం నుంచి బయటికి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయాడంటే అది సహజం. కానీ వీడు ఎక్కడున్నాడు? సంఘంలోనే ఉండి, ఇంటిలోనే ఉండి చెడిపోయాడు. ఇంటిలో ఉండి తప్పిపోయిన వాడు పెద్దవాడు, బయటికి వెళ్ళి తప్పిపోయిన వాడు ఇప్పుడు ఏమయ్యాడు? రక్షించబడ్డాడు. విన్నారా? ఇంటిలో ఉండి తప్పిపోయిన వాడు వీడు. ఎందుకనంటే వీడికి లోక స్నేహం కలిగి ఉన్నాడు. అంతే కదండి. ఏమంటాడు? నాకు స్నేహితులు ఉన్నారు, నా స్నేహితుల కోసం ఏ రోజైనా ఒక మేక పిల్లైనా ఇచ్చావా? ఆ తర్వాత వీడు ఏం చేస్తుంటాడు చెప్పనా? ఈ పెద్దవాడు ఇంట్లో ఉండే చెడిపోయి ఉంటాడు. ఇంట్లో ఉండే చెడిపోయాడు. ఎలా చెడిపోయాడంటే వాడు కొంతమంది స్నేహితులు అన్నారు బయట, వాళ్ళని పంపించి ఆ చిన్నవాడు ఎక్కడెక్కడ ఉన్నాడో చూడు, వాడు ఏ వ్యాపారాలు చేస్తున్నాడు, ఏమేమి చేస్తున్నాడు, వాడు ఏమేమి చేస్తున్నాడు మొత్తం తెలుసుకున్నాడు వీడు. అందుకే కదా అంటాడు, వాడు ఏం చేస్తూ ఉన్నాడు? వేష్యులతో తిరిగి వచ్చాడు, వాడికే నువ్వు విందు చేస్తుండేది అని అంటే వీడికి ఏం తెలుసు? మీకు అర్థమైందన్న మాట? వీడికి ఏం తెలుసు అండి? వీడు తెలుసుకోకపోతే, వీడు తెలుసుకుంటేనే కదా అన్ని విషయాలు తెలుసు. వీడు ఇంట్లో ఉండి పాడైపోయాడు. వాడు బయటికి వెళ్ళి పాడైపోయాడంటే ఒక విధి, కానీ వీడు ఇంట్లో ఉండే పాడైపోయాడు. ఈరోజున అనేక మంది, నా మాట వినండి, సంఘంలో ఉండే చాలామంది చెడిపోతూ ఉన్నారండి. సంఘంలో ఉన్నాము అని అనుకుంటున్నారే కానీ బయటికి వెళ్ళిపోయి పడిపోయి ఉన్నవారు ఉన్నారే. బయటికి వెళ్ళిపోయి పడిపోయి లోకంలో కలిసిపోయి తాగుడికి అలవాటైపోయి బానిసలైపోయి వ్యభిచారపు మత్తులో పడిపోయి దేవునికి విరుద్ధంగా పాడైపోయి దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసి లోకంలో కలిసిపోయి పాడైపోయిన వారు ఉన్నారే. అవిశ్వాసులుగా ఉన్నారే, భ్రష్టులుగా మార్చబడ్డారే. వారి గురించి ఆరాధిస్తూ ఉంటారు. మనకి ఎందుకండి? మానేద్దాం ఏమండి, మానేద్దాం. అవన్నీ మనకు అవసరం లేదు. ఒకప్పుడు వచ్చాడు, మందిరంలోనే ఉన్నాడు, కానీ వాడు బయటికి వెళ్ళి లోకంలో కలిసిపోయిన వాడి గురించి కొంతమంది ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడు మందిరానికి వచ్చేవాళ్ళు కదా, ఏమి ఇప్పుడు రావట్లేదు, ఏం చేస్తున్నారు, ఏ ఊర్లో ఉన్నారు, అసలు మందిరానికి పోతున్నారా లేదా, ఏం చేస్తున్నారు, ఎట్టున్నారు, వాళ్ళు తిన్నారా లే. మనకు అవసరమా? ఇంట్లో ఉంటే ఏమయ్యాడు? వీడు పాడైపోయాడు, చెడిపోయాడు. అయితే లోకములో కలిసిపోయిన వాడు, భ్రష్టత్వంలో మార్చబడిన వాడు మరలా బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వస్తే వాడు కొరకు విందు చేయడం ప్రారంభించాడండి దేవుడు. నా దేవుని ప్రియులారా, నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, బయటికి వెళ్ళిపోయి పడిపోయిన వాడు సురక్షితంగా వచ్చినప్పుడు వాడి కొరకు దేవుడు ఆనందిస్తాడు. అయితే సంఘంలోనే ఉండి దేవుని చెంతనే ఉండి పాడైపోయిన కుమారుని బట్టి దేవుడు బాధపడుతూ ఉంటాడు. కనుక సురక్షితంగా ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? తండ్రి యొద్దకు వచ్చాము. తండ్రి దగ్గరికి వచ్చిన మనము దేవునిలోనే నడిపించబడదాం, సురక్షితంగా నడిపించబడదాం, దేవుని కొరకు బ్రతికేవారిగా మనం మార్చబడదాం. ఇంట్లో ఉండి తప్పిపోయిన పెద్ద కుమారుడు వలె వద్దు మనకు. ఇంట్లో ఉండి తప్పిపోయిన పెద్ద కుమారుడు వలె మారద్దు. కనుక ఈ దినాన దేవుని సన్నిధిలో ప్రభు అంటారు, మీరు భయపడద్దు, మీరు భయపడకుండా నేను మిమ్మల్ని సురక్షితంగా నడిపించబోతూ ఉన్నాను. ఆమేన్. భయపడకుండా సురక్షితంగా ప్రభు మనల్ని నడిపించాలి అంటే, మనం భయపడకుండా సురక్షితంగా మనం నడిపించబడాలి అంటే మనం ఏం చేయాలి? సురక్షితంగా దేవుడు మనల్ని నడిపించాలి, సురక్షితంగా అద్దరికి ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళాలి, సురక్షితంగా ప్రభు పరలోక రాజ్యానికి మనల్ని ప్రభు చేర్చాలి అంటే మనం ఏం చేయాలి? మొదటి మాట, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ
మొదటి అధ్యాయం 33వ వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 33వ వాక్యం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా బ్రతుకును. వాడు నెమ్మదిగా జీవించును, వాడు నెమ్మదిగా వాని యొక్క జీవితాన్ని కొనసాగించును. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసిస్తాడు, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా బ్రతుకుతాడు. ఇప్పుడు సురక్షితంగా మనం బ్రతకాలి అనంటే మొదటి మాట ఉపదేశమును అంగీకరించాలి. చెప్పండి, దేన్ని అంగీకరించాలి? ఉపదేశాన్ని అంగీకరించువాడు, వాక్యాన్ని అంగీకరించువాడు, దేవుని యొక్క మాటను అంగీకరించువాడు ఏమవుతాడు అనంటే సురక్షితంగా బ్రతుకుతాడు. వాడు కీడును వచ్చునన్న భయము లేక వాడు ఎలా ఉంటాడు? నెమ్మదిగా ఉంటాడంటండి. నీ జీవితంలో నువ్వు సురక్షితంగా బ్రతకాలి అనంటే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడం ప్రారంభించాలి. దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినప్పుడు, దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు, ఆ ఉపదేశంలో నీవు నడిపించబడినప్పుడు, ఆ ఉపదేశంలో నీవు కొనసాగించబడినప్పుడు, ఆ ఉపదేశము ద్వారా, ఆ వాక్యము ద్వారా నిన్ను దేవుడు సురక్షితంగా నడిపించడం ప్రారంభిస్తాడు. మనం సురక్షితంగా బ్రతకాలి అని అంటే ఆయన యొక్క ఉపదేశాన్ని అంగీకరించాలి. ఆయన ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. ఆయన వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే, ఆయన వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే, ఆయన మాటను నీ హృదయపు గుండెలో అది స్థిరపరుచుకుంటే దేవుడు నిన్ను సురక్షితంగా నడిపిస్తాడు. కీడు వచ్చునన్న భయము లేక నువ్వేం చేయగలుగుతావు? నెమ్మదిగా ఉండగలుగుతావు. ఈ రోజున అనేక మంది సురక్షితంగా ఉండకుండా పోవడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించట్లేదు. దేవుని యొక్క వాక్యం మీద వారు స్థిరంగా నిలబడలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యం వారి హృదయ గుండెల్లో లేకుండా పోతుంది. కనుకనే వాళ్ళు ఏమైపోతున్నారయ్యా అంటే కీడు వచ్చునన్న భయముతో వారు నడిపించబడుతూ ఉన్నారు. కనుక దేవుని ప్రియులారా, దేవుని యొక్క ఉపదేశమును నువ్వు అంగీకరించగలిగితే దేవుడు నిన్నేం చేస్తాడు? సురక్షితంగా నడిపించడం ప్రారంభిస్తాడు. సామెతలు 10:17 చదవండి. ఉపదేశమును అంగీకరించేవాడు ఏ మార్గంలో ప్రభువు నడిపిస్తాడు అని అంటే, ఉపదేశమును అంగీకరించువాడు ఎక్కడున్నాడు? ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. ఉపదేశాన్ని నువ్వు అంగీకరించగలిగితే, వాక్యాన్ని నువ్వు అంగీకరించి వాక్యం మీద నువ్వు కట్టబడగలిగితే, ఉపదేశం మీద నీవు కట్టగలిగితే, ఉపదేశం మీద నువ్వు కట్టబడగలిగితే దేవుడు అంటారు వాడు ఎక్కడ నడిపించబడుతున్నాడో తెలుసా? జీవ మార్గంలో నడిపించబడుతూ ఉన్నాడు. ఒక ఆత్మీయుడు జీవ మార్గంలో నడిపించబడాలి అనంటే ఉపదేశాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. అలా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో కీడు వచ్చునన్న భయము లేకుండా నీవు నెమ్మదిగా ఉండగలుగుతావు. ఈ రోజున ఉపదేశాన్ని అంగీకరించే వాళ్ళు లేరు. ఉపదేశం చెప్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని అంగీకరించేవారు లేకుండా కనుమరుగైపోయారు. నా దేవుని ప్రియులారా, ఉపదేశాన్ని నువ్వు అంగీకరించగలిగితే, ఉపదేశాన్ని మీద నువ్వు కట్టబడగలిగితే దేవుని యొక్క జీవ మార్గంలో నీవు నడిపించబడగలుగుతావు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? సురక్షితంగా నడిపించడం ప్రారంభిస్తాడండి. ఇంతకీ ఉపదేశం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? అసలు ఉపదేశం అంటే ఏంటి అని అంటే పౌలు గారు 2 ముక్కల్లో చెప్పేశాడండి. పౌలు గారు 2-3 ముక్కల్లో చెప్పి తెగ్గొడేశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఉపదేశం అంటే ఏంటి అని అంటే పౌలు గారు చక్కగా ఒక 3 మాటల్లోనే ఉపదేశాన్ని గురించి, దాని యొక్క సారాంశాన్ని గురించి చెప్తారు. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వాక్యం చూడండి. ఉపదేశ సారమేదనగా
పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఉపదేశ సారము ఏది అని అంటే, వాక్యానుసారమైనది ఏది అని అంటే, ఇంత పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఇన్ని మాటలన్నిటినీ సమకూర్చి ఒక 3 మాటల్లో తెగ్గొడేశాడు పౌలు గారు. ఒక 3 మాటల్లో చెప్పేశాడు. ఏమని చెప్పారు ఇక్కడ అని అంటే, చదవండి ఆ మాట మరలా. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. ఈ 3 విషయాలు, వాక్యానుసారము ఉపదేశ సారాంశం ఏంటి? ఉపదేశ సారాంశం ఏంటంటే పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం. ఈ 3 మన జీవితాల్లో అవలంబించుకోవాలి. అలా అవలంబించుకొని ప్రేమతో మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఉపదేశాన్ని అంగీకరించడం అంటే పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, నిష్కపటమైన విశ్వాసం కలిగి ప్రేమ కలిగిన వ్యక్తిగా నువ్వు నడిపించబడమే ఉపదేశాన్ని అంగీకరించడము. కనుక ఈ ఉపదేశాన్ని అంగీకరించి ఈ వాక్యానుసారంగా మనం బ్రతకగలిగితే, ఈ 3 విషయాలు మన జీవితాల్లో అవలంబించుకోగలిగితే సురక్షితంగా నీవు భయపడకుండా ప్రభు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. ఉపదేశాన్ని అంగీకరించాలి. అది అంగీకరించకుండా చాలామంది వారి జీవితాల్ని పాడు చేసుకున్నారు. అందులో మొదటిగా బైబిల్లో మనం చూడగలిగితే సొలొమోను రాజుగారిని మనం గమనించగలిగితే, రాజుగారిని మనం పరిశీలన చేయగలిగితే, మొదటిగా ద్వితీయోపదేశ కాండంలోనే ప్రభు చెప్పారు. అప్పటికి ఏమండి, దేవుడు రాజుల్ని నియమించలేదు, దేవుడు రాజుల్ని నియమించుకోలేదు. అయితే అలాంటి పరిస్థితుల్లోనే ముందు పరిస్థితుల్ని ఎరిగిన దేవుడు రానున్న దినాల్లో నా ప్రజలు కూడా రాజు కావాలి అని కోరుకుంటారు కనుక వాళ్ళని గుర్తిరిగిన దేవుడు ద్వితీయోపదేశ కాండంలోనే ప్రభు మాట్లాడతారు. ఒక రాజు ఎలా ఉండాలి అని అంటే, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము, మీరింటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అయితే ఇప్పుడు మాత్రం ఆ 17వ వాక్యాన్ని చదువుతారు. తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు అని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పిన తర్వాత ఈ ఉపదేశాన్ని అంగీకరించాలా లేదా? అంగీకరించాలి, దాన్ని పాటించాలి, దాన్ని అనుగుణంగా నడిపించబడాలి. అలా నడిపించబడితే దేవుడు వాడిని ఏం చేస్తాడు? సురక్షితంగా కాపాడి వాడిని నడిపించడం ప్రారంభిస్తాడు. అయితే ఈ సొలొమోను మహారాజు ఏం చేశాడయ్యా అంటే, మనం రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 3వ వాక్యంలో గమనించగలుగుతాము. సొలొమోను రాజు గారికి ఎంతమంది ఉన్నారు అని అంటే, ఎంతమంది? 700 మంది భార్యలంట. ఎంతమంది భార్యలు? 700 మంది భార్యలు. ఆ తర్వాత అంతటి తాగాడా? అమ్మో, రౌండ్ ఫిగర్ చేద్దాం అనుకున్నాడు అయ్యగారు. ఆ తర్వాత ఏం చేశాడు? 700 అంటే ఏం బాగుంటుంది, సెంచరీ మీద సెంచరీ కొట్టాలనుకున్నాడు. మొత్తానికి 300 ఉపపత్నులు తెచ్చుకున్నాడు. మొత్తం ఎంతమంది అయ్యారు? 1000 మంది అయ్యారు. ఒక్కరితోని ఏగలేక సస్తా ఉంటే జనాలు 1000 మందిని తెచ్చిపెట్టుకున్నాడంట మహానుభావుడు. అందుకనే ఆయన జ్ఞాని అయ్యాడు. ఒక్కరితోనే ఏగలేక ఇంటికి రాక ఏమండి ఈదులు ఎప్పుడు తిరిగే వాళ్ళు ఉన్నారు. మరి మొత్తానికి 700 మందిని చేసుకున్నాడు, 300 ఉపపత్నులు తెచ్చుకున్నాడు. మొత్తానికి 1000 మందితో సంసారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక్కరితో ఉంటేనే ఏం చేస్తున్నారు? తల ప్రాణం తోక్కొస్తుంది ఒక్కరుంటేనే. మరి 1000 మంది ఉంటే ఎట్లుంటుంది కొలవరం? ఆ కుటుంబ విధానం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏమన్నా ఆగున్నారా? వాళ్ళు ఏమన్నా మంచిగా బ్రతుకుతూ ఇచ్చారా అని అంటే లేదే. తన మనస్సును త్రిప్పివేశారంట,
తన జీవితాన్ని పాడు చేశారంట. విగ్రహారాధన వైపు త్రిప్పారు, మరికొంతమంది ఏవో లోకం వైపు త్రిప్పారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా త్రిప్పేస్తూ ఉన్నారు. అరే దేవుడు చెప్పాడు కదా, రాజుగారు ఎలా ఉండాలి, రాజు ఎలా బ్రతకాలి, రాజు ఎలా కొనసాగించబడాలో. నీ కుటుంబానికి నీవే రాజు, నీ కుటుంబానికి నువ్వే రాణి. మన కుటుంబంలో మనమేనండి రాజు కదా. ఆ కుటుంబానికి, ఒక చిన్న కుటుంబానికి యజమానుడే రాజు, చిన్న కుటుంబానికి మీరేనండి రాణిలో. మీరే రాణిలు, మీరే రాజులు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇతరుల వ్యవహారాలన్నీ తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? మన మనస్సును, మన జీవితాన్ని త్రిప్పివేస్తారు. దేవునిలో నిలబెట్టరు, దేవునిలో స్థిరపరచరు, దేవుని వైపు నడిపించరు. ఇంతమంది భార్యలు పెట్టుకోవడం ద్వారా అయ్యగారి యొక్క మనస్సును వాళ్ళు ఏం చేశారంట? త్రిప్పివేసెను అని రాయబడింది. చదువుతారా? రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యం. కలిగి ఉన్నాడు. అతని భార్యలు ఏం చేశారు? వాని యొక్క హృదయము త్రిప్పివేశారు. వాని యొక్క హృదయాన్ని ఏం చేశారంట? త్రిప్పివేశారంట. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, కొంతమందికి చిన్నిల్లు పెద్ద ఇల్లు ఉంటాయి. చిన్నిల్లు చిన్నిల్లు ఉంటుంది కొంచెం, ఇంకొకటి పెద్ద ఇల్లు ఉంటుంది. ఇంకా మీ ఊహకే వదిలేసి, మీకు తెలియందా? నాకన్నా బాగా తెలుసు మీకు. కొన్ని చిన్నిల్లులు, కొన్ని పెద్ద ఇల్లులు ఉంటాయి. ఈ చిన్నిల్లు పెద్ద ఇల్లుతో తట్టుకోలేకనే ఆడేదైనా చీర కొనిస్తే, ఆడ చీర కొనిచ్చినవి ఎంత రేట్ అది? అది అంత 200 అని చెప్పినా కూడా నమ్మదు. 2000 రూపాయలు చీర కొనిచ్చేదాకా అండి. ఈ అయ్యగారికి ఎంతమంది భార్యలు ఉన్నప్పుడు ఏం చేశారంట? వాని యొక్క మనస్సును త్రిప్పివేసెను అని రాయబడింది. ఉపదేశాన్ని అంగీకరించి ఉండుంటే, ఉపదేశానుసారంగా నడిపించబడి ఉండుంటే, ఉపదేశ క్రమంలో నడిపించబడగలిగి ఉంటే, పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము కలిగి ప్రేమతో నడిపించబడి ఉండుంటే, ఒక ఉన్నతమైన స్థితిలో తన జీవితం కొనసాగించబడి ఉండేది. విశ్వాసపు పుటములో తన పేరును లెక్కించబడి ఉండేది. అయితే నా దేవుని ప్రియులారా, విశ్వాస పట్టిక ఉందా హెబ్రీ పత్రికలో? విశ్వాస పట్టిక ఉందా హెబ్రీ పత్రికలో? ఆ హెబ్రీ పత్రికలో మీరు సొలొమోను యొక్క పేరును చూడగలుగుతామా? చూడలేము. ఎందుకంటే అక్కడ నిలబడలేడు, అక్కడ ఉండలేకపోయాడు. కారణం ఏంటంటే ఉపదేశాన్ని అంగీకరించకుండా ఉపదేశాన్ని తృణీకరించాడు, ఉపదేశానికి వ్యతిరేకంగా బ్రతికాడు. అయితే నా దేవుడు వదులుతాడా? మనం ఉపదేశాన్ని అంగీకరించకుండా త్రొట్టిల్లిపోతే దేవుడు ఊరకనే ఉండడండి, నీ దగ్గరకు వస్తాడు. సొలొమోను రాజుని దేవుడు 2 పర్యాయాలు మాట్లాడాడంట. ఎన్నిసార్లు అంట? 2 పర్యాయాలు అతనితో మాట్లాడిను అని రాయబడింది బైబిల్లో. దేవుడు అతనికి ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు, బ్రదర్ నువ్వు చేసిన పద్ధతి ఏం బాగోలేదు, నీ జీవితాన్ని సరి చేసుకుని జీవితాన్ని అబ్బే లేదు. కారణం ఏంటంటే తన మనసును ఏం చేశారు? త్రిప్పివేశారు. నా దేవుని ప్రియులారా, లోకములో ఉన్న వాటిని మనం ఆశ్రయిస్తే, లోకములో ఉన్న వాటి దగ్గరికి వెళితే, లోకములో ఉన్నవి లేకపోతే మన హృదయంలోనికి వస్తే మన మనస్సును త్రిప్పివేస్తాయి. ఏం చేస్తాయి? మన మనసును త్రిప్పివేస్తాయి, మన జీవితాల్ని పాడు చేస్తాయి, దేవుళ్ళో నిలబెట్టేటట్లుగా చేయవు. దేవుడు ఎన్ని పర్యాయాలు మనతో మాట్లాడినా, దేవుడు ఎన్ని పర్యాయాలు మనతో మాట్లాడుతూ ఉన్నా దేవుని మాటను అంగీకరించలేమండి. కారణం ఏంటంటే మన మనసులు త్రిప్పివేయబడ్డాయి, మన మనసులు లోకం వైపు ఉన్నాయి, మన మనసులు దేవుని వైపు లేని దాన్ని బట్టే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించలేకపోతూ ఉన్నాము. ఉపదేశాన్ని అంగీకరించగలిగిన వాడు పవిత్రమైన హృదయంతో, మంచి మనస్సాక్షితో, నిష్కపటమైన విశ్వాసంతో కొనసాగించబడుతూ ఉంటాడు. వాడిలో ప్రేమ ఉంటుంది, వాడిలో ఉపదేశ క్రమంతో నడిపించబడుతూ ఉంటాడు. దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క మాట మీద అంగీకరించాలి, ఆ మాటను హృదయంలో ఉంచుకోవాలి. ఉన్నప్పుడు ఏమి ఇబ్బందులు కలగవా? దేవుని యొక్క ఉపదేశానుసారంగా నడిపించబడినప్పుడు, దేవుని యొక్క మాట అనుసారంగా నడిపించబడినప్పుడు, దాన్ని అంగీకరించబడినప్పుడు ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు అనేటివి రావా అని అంటే వస్తాయి.
అయితే దాన్ని నువ్వు అంగీకరిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాటన్నిటిలో నుంచి నిన్ను తప్పించి సురక్షితంగా ప్రభువు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. బైబిల్లో చూడండి, యోసేపును మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, యోసేపును ప్రభు దర్శించి యోసేపుకు ఒక గొప్ప దర్శనాన్ని ప్రభు కలగజేశాడు. తన తల్లిదండ్రులు, తన అన్నదమ్ములు అందరూ తనకు సాష్టాంగ నమస్కారం చేస్తారని, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడని. మరి ఎంతటి దర్శనాన్ని ప్రభు ఇచ్చాడు కదా. ప్రభు ఒక ఉన్నతమైన మాటతో ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని యోసేపుకు అనుగ్రహించాడు. అనుగ్రహించిన మరుసటి దినము నుంచి తన జీవితంలో ఏం కలుగుతుంది? ఇబ్బందులే కలుగుతూ ఉన్నాయి. అన్నల దగ్గరికి వెళ్ళాడు, అన్నలేమో రాళ్లతో కొట్టి గుంటలో పడేశారు. సురక్షితం లేదు ఇక్కడ. మీరు బాగా వినాలి, ఇక్కడ సురక్షితమైన పరిస్థితి కాదు యోసేపుది. గుంటలో పడేశారు, ఆ తర్వాత బయటికి తీశారు, ఒక పశువుని అమ్మినట్లుగా అమ్మేశారు. అక్కడి నుంచి వేరే ఆయన కొనుక్కొని వెళ్ళాడు, అక్కడ నుంచి సంతలో పెట్టారు, ఆ సంతలో మరొకరు కొనుక్కొని వెళ్ళారు, అక్కడ ఇంట్లోకి వెళ్ళాడు, అక్కడ ఒక అపనింద కలిగింది, ఆ నిందను మోస్తూ చెరసాలలోనికి వెళ్ళాడు, చెరసాల్లో ఇబ్బందులు పడుచు ఉన్నాడు. మీరు ఇక్కడ గమనించారు, దేవుడు ఉపదేశానుసారంగా నడిపించబడుతున్న వాడి యొక్క జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, కానీ ఏ రోజైనా తన జీవితంలో కీడు వచ్చునన్న భయం కలిగిందా యోసేపుకి? ఏమండి, కీడు వచ్చునన్న భయం కలిగిందా యోసేపుకి? భయం కలగలేదు. అన్నలు గుంటలో పడేసినా, మీరు నన్ను గుంటలో పడేసినా నాకు కీడు రాదురా. ఆ తర్వాత ఒక పశువుని అమ్మినట్లుగా అమ్మేసినా, మీరు అమ్మేసినా కూడా నాకు కీడు సంభవించదురా. ఆ తర్వాత ఏం చేశారు? మరొక ఆయన కొనుక్కొని వెళ్ళాడు, అక్కడ ఉంచుకున్నాడు, అక్కడ ఒక నింద వేసింది ఆమె. ఈ నింద వేయడం ద్వారా కూడా ఆయన మనసులో అనుకుంటున్నాడు, నేను ఉపదేశాన్ని అంగీకరించిన వాడు, దేవుడు నన్ను సురక్షితంగానే నడిపేశాడు. నేను కీడు వస్తుంది, ఇబ్బంది కలుగుతుందని నేను బాధపడను. వాస్తవంగా మన ఆడబిడ్డల్ని ఎవరైనా ఏదైనా అంటే ఏం చేస్తారు? ఏం చేస్తాం? కొట్టడమో, తిట్టడమో, లేకపోతే జైల్లో అప్పగించడమో ఇలాంటి చేస్తాం. మరి రాజుగారి యొక్క భార్యనే, ఏమండి, రాజుగారి యొక్క భార్యనే మరి అలాంటి పని చేశాడు అని తెలిసినప్పుడు వాస్తవంగా రాజుగారు ఉరి తీయచ్చా లేదండి? చంపేయచ్చే లేదా? చెప్పాలి మీరు. చంపేయని పరిస్థితి, కానీ చంపలేదండి. ఎందుకయ్యా అంటే ఎవరు? యోసేపు సురక్షితంగా ఉండేవాడు, ఉపదేశాన్ని అంగీకరించినవాడు. కనుకనే దేవుడు అతన్ని సురక్షితంగా కాపాడుతూ కీడు వచ్చినన్న భయము లేకుండా నెమ్మదిగా బ్రతికిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు యోసేపు. చెరసాల్లో యోసేపు బ్రతుకుతూ ఉన్నా, చెరసాల్లో యోసేపు కొనసాగించబడుతూ ఉన్నా, తన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా అండి? ఇప్పుడు దేవుని ఎదుట నిలబడిన యోసేపును దేవుడు పరిశోధించి అన్ని విషయంలో తనను చూచి ఇప్పుడు యోసేపుడు తీసుకుని వీళ్ళు ఎక్కడ నిలబెట్టాడు చెప్పనా? సింహాసనం పైన కూర్చొని పెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సింహాసనం మీద కూర్చొని పెట్టి యోసేపుకు ఒక ఉన్నతమైన స్థితిని చూపించాడండి. ఆ తర్వాత తన అన్నదమ్ముళ్ళు, తన తండ్రి అందరూ తన దగ్గరకు వచ్చి తన కాళ్ళ దగ్గరకు వచ్చినట్లుగా బైబిల్లో చూడగలుగుతున్నాం. ఇవన్నీ కారణం ఏంటంటే యోసేపుని దేవుడు ఏం చేశాడు? సురక్షితంగా నడిపించాడు. ఆ తరువాత మనం యాకోబు విషయంలో కూడా ఇది మనం గమనించగలుగుతాం. తండ్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళి మామగారి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు రాత్రి అయింది. రాత్రి అయ్యేసరికి ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, నీవు ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఇప్పుడు ఒంటరిగా వెళ్తూ ఉన్నావు, నిన్ను 2 గుంపులుగా తీసుకొని వస్తాను, నిన్ను విశాలపరుస్తాను, అభివృద్ధి పరుస్తాను, ఆశీర్వాదకరంగా నేను నిన్ను మారుస్తాను అని దేవుడు అతనితో మాట్లాడాడు. ఆయన మాట అనగా ఉపదేశం. ఈ ఉపదేశానుసారంగా తన హృదయంలో ఉంచుకున్నాడు. ఎక్కడ తన అపవిత్రతతో నింపబడలేదు, మంచి మనస్సాక్షిని పోగొట్టుకోలేదు, నిష్కపటమైన విశ్వాసంతో ఎక్కడ తనను పోగొట్టుకోకుండా నిష్కపటమైన విశ్వాసముతో, మంచి మనస్సాక్షితో, పవిత్రమైన హృదయంతో నడిపించబడ్డాడు యాకోబు. ఇలా నడిపించబడిన యాకోబు మరలా ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. అద్భుతకరంగా తన జీవితం మారింది.
ఇప్పుడు ఎలా వచ్చాడో చెప్పరా, తన ఇంటికి సురక్షితముగా తన ఊరికి వచ్చి గుడారాన్ని వేసుకొనేను అని రాయబడింది. యాకోబు ఎలా వచ్చాడు తన ఇంటికి? ఎలా వచ్చాడు? సురక్షితంగా వచ్చాడంట, క్షేమంగా దేవుడు నడిపించాడంట. అలా నడిపించడానికి గల కారణం ఏంటయ్యా అంటే, యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఆ మాటను, ఆ ఉపదేశాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడు. ఆ ఉపదేశాన్ని అంగీకరించి, ఆ ఉపదేశాన్ని హృదయంలో ఉంచుకొని మామ ఏం చేస్తాడు, మామ ఇంత మోసం చేశాడే, నా పరిస్థితులు ఏమైపోతున్నాయి, ఏ రోజున బాధపడలేదు, భయపడిపోలేదండి. కారణం ఏంటంటే, నేను ఎవరిని? ఉపదేశాన్ని అంగీకరించిన వాడిని. కనుక పవిత్రమైన హృదయంతో, మంచి మనస్సాక్షితో, నిష్కపటమైన హృదయంతో ప్రేమ కలిగిన వాడిగా నడిపించబడ్డాడు. గనుకనే యాకోబు మరలా సురక్షితంగా తన ఊరికి వచ్చి ఒక గుడారాన్ని వేసుకొనేను అని రాయబడి. ఈ రోజున దేవుని ప్రియులారా, మనం దేవుని సన్నిధికి వచ్చిన మనం ఉపదేశం మీద అంగీకరించబడగలిగితే, ఉపదేశం మీద కట్టబడగలిగితే, మన ఊరిలో, మన ఇంటిలో, మన నివాసంలో ఎలా ఉంటామో తెలుసా? సురక్షితంగా ప్రభు కాపాడడం ప్రారంభించునుగాక. ఆమేన్. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను. ఇలా నడిపించబడాలి అంటే ఉపదేశాన్ని అంగీకరించాలి. రెండో మాట, సామెతల గ్రంథం 29వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుకుందాం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. భయపడుట వలన ఉరి వచ్చును. దేవుని యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా కాపాడబడతాడు. నీవు సురక్షితంగా కాపాడబడాలి అని అంటే దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచేవాడిగా ఉండాలి. దేవుని యందు నమ్మకము ఉంచిన ఎడల నువ్వు ఎలా ఉంటావో తెలుసా? సురక్షితంగా బ్రతకగలుగుతావు. అంతకంటే ముందు ఏమని రాయబడింది? భయపడుట వలన ఏమొస్తుంది? ఉరి వస్తుంది. భయపడుట వలన ఉరి వస్తుంది. నువ్వు ఎందుకు భయపడుతున్నావో, దేనిని చూసి భయపడుతున్నావో, ఆ భయం నీకేం చేస్తుందయ్యా అంటే ఉరి తెచ్చిపెట్టేటట్లుగా చేస్తుంది. మా తలెత్తిన వైపు చూడండి, ఉన్నారా? భయపడుట వలన ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఉరి వస్తుంది. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, భయపడకండి, భయపడొద్దు అనే మాట 365 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? 365 సార్లు భయపడొద్దు, 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 భయపడకము అనే మాటలు రాయబడి ఉన్నాయి. ఎన్నిసార్లు? 365 సార్లు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. అంటే ప్రతిరోజు మానవుడు ఏం చేస్తూ ఉన్నాడని? భయపడుతూనే ఉన్నాడు. భయపడకుండా ఉండే రోజు ఏ రోజైనా ఉందా? ఈ రోజు నేను భయపడలేదు అని చెప్పడానికి ఉందా? ఏం లేదు. ప్రతి దానికి భయమే, భయమే. ఈ భయం ఏం చేస్తుందయ్యా అంటే భయము మానవునికి ఉరి తెచ్చి పెట్టేటట్లుగా చేస్తుంది. భయము అనేది మనిషి యొక్క జీవితాన్ని పాడు చేస్తుంది. ఈ భయము కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఈ భయము మన జీవితాల్లో అల్లకొల్లోరాలు రేపేటట్లుగా చేస్తుంది. భయపడుట వలన ఉరి వస్తుంది. కాబట్టి నువ్వు భయపడద్దు. యెహోవా యందు నమ్మిక ఉంచు, ఆయన నిన్ను సురక్షితంగా నడిపిస్తాడు. అయ్యో విజయవాడలో అట్లాగైందే, ఖమ్మంలో ఇట్లాగైందే, కేరళలో అట్లాగైందే, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కొంతమంది నిద్రపోరు, సరిగా నిద్రపోరు. నిద్రపోవచ్చుగా, అమ్మో రాత్రికి వానొచ్చి ఇల్లు కొట్టుకొని పోతే ప్రపంచం అంతా మునిగిపోయిన ఐవారిపల్లి మాత్రం మునిగిపోదు. నేను కొంతమందిని విచారించా, ఉదయగిరి సీతారాంపురం వెళ్ళినప్పుడు. నేను గమ్మగా ఉండను. కొంతమంది అంగడిలో పెద్దవాళ్ళు ఉంటారా, అట్టా మాట్లాడుతూ అయ్యా
ఏంది ఇన్ని వర్షాలు వస్తున్నాయి? ఎప్పుడైనా మనం ఉదయగిరికి వర్షాలు పడటమే గగనమయ్యా, అసలు ఏరు కూడా నిండదయ్యా. ఒక పెద్ద ఆయన అడిగా ఉదయగిరికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా పెద్ద అయినా మీకు తెలిసి అసలు ఈ బ్రిడ్జి అయినా నిండిందంటే నిండలేదంట. వచ్చినా సరే ఒక అరగంట ఉంటుందంట, ఆ తర్వాత ఎట్టి వెళ్ళిపోతాయంట ఆ నీళ్ళు. ఎవడు తాగేస్తున్నాడు మరి కింద ఉండి? ఏమండి? కాబట్టి మీరు భయపడవలేదు. ఒకవేళ భయపడితే ఏమవుతుందయ్యా అంటే ఉరి వస్తుంది. భయపడుట వలన ఏమొస్తుంది? ఉరి వస్తుంది. 365 రోజులు కొంతమంది భయపడుతూనే ఉంటారు, భయపడుతూనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి భయపడొద్దండి, భయపడొద్దు. యోబు యొక్క జీవితంలో అన్ని శ్రమలు రావడానికి, బిడ్డలు అందరూ ఒకే రోజున చనిపోవడానికి, తన జీవితంలో అన్నిటినీ పోగొట్టుకోవడానికి, కుష్ఠుడు రావడానికి గల కారణం ఏంటంటే, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అది నాకు సంభవించింది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చి ఉన్నది అంటాడు. మీకు అర్థమైందా నేను చదివిన మాట? ఏమంటారు? ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించింది అంటే ఏమనుకున్నాడు? ఎప్పుడో మొత్తానికి ఒక రోజున సుడిగాలి వచ్చి ఒక ఇంటిని కూల్చేసిందేమో. దాన్ని గమనించి, ఓయమ్మ నాకు వస్తే ఏంటి పరిస్థితి? ఎప్పుడో అయ్యగారు మొత్తానికి రోడ్డు మీద నడుచుకొని పోతా ఉన్నాడు. ఆ కుష్టు వ్యాధి కలిగినవాడు కనబడి ఉంటాడేమో. ఓయమ్మ కుష్టు వస్తే ఇంకెట్లుంటుందో మీరు బాగా వినాలి. కుష్టు వస్తే నాకెట్లుంటుందో, నా పరిస్థితి ఏమైపోతుందో, సుడిగాలి వచ్చి ఒకేసారి ఇల్లు కొట్టుకొని పోతే ఎట్లుంటుందో, ఆస్తంతో పోతే ఎలాగుంటుందో, ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో నువ్వు ఆలోచించావనుకోండి, నీ పక్కనే సాతాను కూడా కూర్చొని ఉంటాడు. నువ్వు ఏది వచ్చునని భయపడుతున్నావో అదే తెచ్చిపెడతాడు నీకు. నువ్వు ఏ దాని గురించి అయితే భయపడుతూ ఆందోళన చెందుతూ ఆలోచిస్తుంటావో సాతాను గారు దాన్నే తీసుకొని వస్తాడు. వాడికి ఎవరు ఆలోచన ఇస్తారంటే మనమే ఇస్తాం సలహాలు. మనం కూర్చొని ఉంటామా? కూర్చొని ఉన్నప్పుడు సాతాను గారు మన ప్రక్కనే ఉంటాడు, మన ప్రక్కన ఉంటాడు. ఎందుకనే తెలుసా? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అదే నీకు తెచ్చిపెట్టాలని. కొంతమందికి సరిగా ఏమండి ఆకలి వేయదు, ఆకలి వేయడాన్ని బట్టి ఒక 2 రోజులు ఏ ఇబ్బంది బట్టి మొత్తానికి ఆకలి వేసి ఉండదు, ఆకలి వేయకుండా ఉండడాన్ని బట్టి ఆలోచిస్తారు. ఓయమ్మా ఎందుకు ఆకలి వేయట్లేదు, ఏమొచ్చేసిందో నాకు, గ్యాస్ టేబుల్ వచ్చిందా, షుగర్ వచ్చిందా, ఏమొచ్చి ఉండదు వీళ్ళకి. వీళ్ళే ఆలోచించి వీళ్ళే భయపడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతారు. అక్కడ ఒక 500 రూపాయలు ఇచ్చి టెస్టులన్నీ చేయించుకొని వచ్చుకుంటారు. ఏమీ లేదని చెప్తారు. ఏమీ లేదని చెప్పిన తర్వాత ఏమీ లేదా నాకా, ఏమీ లేదంట నాకు. మరి ఎందుకు భయపడుతున్నావు? సాతానుగాడి నిన్ను భయపెట్టాలని, ఉరికి తీసుకుని వెళ్ళాలని, నీ జీవితాన్ని పాడు చేయాలని వాడేం చేస్తూ ఉంటాడు? నీకు భయాల్ని రేపుతూ ఉంటాడు. యోబు గారు ఎందుకయ్యా మీకు ఇలాంటివి కలిగిందంటే చదవండి ఆ మాట, నేను చదివిన మాట మీరు చదవండి. ఎక్కడుంది ఆ మాట? యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వాక్యంలో, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే, నాకు భయం పుట్టించినదే నా మీదకి వచ్చి ఉంది. ఏమొచ్చింది ఆయన మీదకి? 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో రాయబడింది కదా. ఏమొచ్చిందో అవన్నీ అక్కడ చక్కగా రాయబడి ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాంటివన్నీ జరగడానికి గల కారణం ఏంటంటే అతను ఏమవుతూ ఉన్నాడు? భయపడుతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. ఇది నా దేవుని సన్నిధికి వచ్చిన నా దేవుని ప్రియులారా, భయపడొద్దు. ఆ భయమే నీకు ఉరిగా మార్చబడుతుంది. భయపడొద్దు. ఆ భయమే నిన్ను మరణానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ భయమే నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఎందుకని నువ్వు భయపడుతున్నావు? దేనిని చూసి నువ్వు భయపడిపోతున్నావు? ఏ పరిస్థితిని చూసి నువ్వు భయపడుతున్నావు? ఆ భయము నిన్ను ఉరిదీస్తుంది. ఆ భయమే నిన్ను మరణానికి తీసుకుని వెళ్తుంది. ఆ భయమే ఆ భయమే ఆ భయమే ఈ రోజున అనేక మందిలో అనారోగ్యానికి కారణమైపోతుంది. కనుక భయపడద్దు. యెహోవా యందు నమ్మిక ఉంచు, ఆయన నిన్నేం చేస్తాడు చెప్పనా? సురక్షితంగా నడిపిస్తాడు అంటండి. కొడదాం సార్ చెప్పండి గట్టిగా, పట్టండి గట్టిగా. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి భయపడుట వలన ఉరి వచ్చు,
దేవుని యందు నమ్మిక ఇచ్చు, ఆయన నిన్నేం చేస్తాడు? సురక్షితంగా నడిపిస్తాడండి, సురక్షితంగా నడిపిస్తాడు. అయితే నువ్వేం చేయాలి? దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మట్లేదు ఈ రోజున. దేవుని నమ్మగలిగితే దేవుని ఏం చేస్తాడు? సురక్షితంగా కాపాడడం ప్రారంభిస్తాడు. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడండి. ఈ భక్తుడు ఏం చేశాడయ్యా అంటే దేవుణ్ణి చాలా నమ్మాడు. అలా ఇలా నమ్మలేదు, చాలా నమ్మాడు. ఏ భయము లేకుండా దేవుణ్ణి నమ్మాడు, దేవుని విశ్వసించాడు. దేవుళ్ళో కొనసాగించబడుతున్న ఒక భక్తుడు. ఇక్కడ రాయబడిన మాటలు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను ఆయన నమ్ముకున్నాను, నేను ఆయన మీద ఆధారపడుతూ ఉన్నాను. నేను మనుషుల్ని నమ్ముకోలేదు, నేను నా బిడ్డల్ని నమ్ముకోలేదు, నా భర్తని నేను నమ్ముకోలేదు, నా భార్యని నమ్ముకోలేదు, రాజకీయ నాయకుల్ని నమ్ముకోలేదు. నేను నమ్ముకున్నది ఎవరినో తెలుసా? జీవము కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఆమేన్. నేను దేవుని నమ్ముకున్నానయ్యా, మనుషుల్ని నమ్ముకోలేదు. దేవుని నమ్ముకున్నాను గనక ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? వేటగాని ఉరి నుండి నన్ను తప్పించాడు. నాశనకరమైన తెగుళ్ళు రాకుండా ప్రభు నన్ను కాపాడాడు. ఆయన రెక్కల చాటున నన్ను భద్రపరిచాడు. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ కలుగు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నము పాడు చేయు రోగమునకైనను, నా కుడి పక్కన నా ప్రక్కన 10,000 మందియు, నా కుడి పక్కన 10,000 మందియు కూలిపోయిన పడిపోయిన అపాయం నా యొద్దకు రాదు. ఎంతమంది అయినా కూలిపోని, ఎంతమంది అయినా పడిపోని, ఎంతమందికైనా కీడు రాని, దేవుడు నాకు రానియడు. అపాయం నా యొద్దకు రాదు. ఏ అపాయము రానియకుండా, ఏ తెగులు నా గుడారములో సమీపించకుండా, నా పాదములకు రాయి తగలకుండా, నా పాదములకు రాయి తగలకుండా ఆయన నన్ను ఎత్తి పెట్టుకుంటాడు. ఏమండి, కొదమ సింహములను, నాగు పాములు కూడా నేను త్రొక్కేటట్లుగా దేవుడు నన్ను ఏం చేస్తాడు? నడిపించడం ప్రారంభిస్తాడు. కారణం ఏంటంటే, ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు ఆ భక్తుడు పొందుకోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి నమ్మి ఉన్నాడు. ఎవరు నమ్మాడు? ఎవరు నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. దేవుని నమ్మాడు కనుక ఏ తెగులు అతని జీవితంలో కలగట్లేదు. ఏ ఇబ్బందులు, ఏ ఆపదలు, ఏ అవరోధులు లేకుండా సింహాలను సైతం మటుమాయం చేస్తూ, వాటన్నిటినీ పడదోస్తూ అలా తన జీవితంలో సురక్షితంగా బ్రతుకుచూ ఉన్నాడు అని అంటే ఎవరిని నమ్మాడు? దేవుని నమ్మాడు. దేవునిలో కొనసాగించబడుతూ ఉన్నాడు. ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చిన దేవుని ప్రియులారా, దేవుని నువ్వు నమ్మగలిగితే ఇక్కడ ఎన్ని అయితే రాయబడి ఉన్నాయో, ఈ 91వ కీర్తనలో ఎన్ని మాటలైతే రాయబడి ఉన్నాయో, ఎలాగైతే దేవుడు విడిపించాడో, ఎలాగైతే రక్షిస్తున్నాడో, ఎలాగైతే దేవుడు అతన్ని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడో, ఇవన్నీ కూడా నీ జీవితంలో ప్రభు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అలా ఆశపడిన దేవుడు నీ జీవితంలో చెయ్యాలి అని అంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి నమ్మేవారిగా మనం మారాలి. దేవుణ్ణి నమ్మగలుగుతున్నామా? దేవుని నమ్మినవాడు ఎలా ఉంటాడు? సురక్షితంగా బ్రతుకుతాడు, సురక్షితంగా జీవించగలుగుతాడు. సురక్షితంగా ఉండాలి అంటే దేవుని నువ్వు నమ్మడం ప్రారంభించాలి. అయితే దేవుని నమ్మగలుగుతున్నావా? ఎప్పుడు నమ్ముతామయ్యా అని అంటే, ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం కదా, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం కదా. దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు మాత్రం ఇంకా దేవుణ్ణి నమ్మితే ఇంతగా దేవుడు నన్ను సురక్షితంగా కాపాడుతాడా, ఇన్ని ఆశీర్వాదాలను ప్రభు ఉంచాడా, ఇన్ని అపాయాల నుంచి ప్రభు తప్పిస్తాడా అని నమ్మకం ఉంచుతారు. ఎప్పుడు? వాక్యం వినేటప్పుడు. వాక్యం వినేటప్పుడు వేటగాని ఉరి నుంచి తప్పిస్తాడా, పావును దొరికేటట్టుగా చేస్తాడా, నా కుడి పక్కన 1000 మంది, నా ఎడమ పక్కన 10,000 మంది పడిపోయినా, ఎంతమంది కూలిపోయినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఏ అపాయం రానియకుండా ప్రభు మమ్మల్ని కాపాడుతాడా. కాబట్టి దేవుణ్ణి నేను ఇప్పుడు నమ్ముతాను అని ఎప్పుడు నమ్ముతాం అంటే వాక్యం చెప్పేటప్పుడు నమ్ముతాం. అదే శోధన కలిగింది అనుకోండి, శ్రమ కలిగింది అనుకోండి, ఇప్పుడు దేవుణ్ణి నమ్మం. ఇప్పుడు 91వ కీర్తనంతా ఏమైందయ్యా అంటే గంగలో కొట్టుకొని వెళ్ళింది. ఈ 91వ కీర్తన అంతా ఏమైందమ్మా మైరమ్మ? ఎక్కడ కొట్టుకొని వెళ్ళింది?
వర్షాన్ని కొట్టుకొని వెళ్ళిందా? శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి, ఇంకేం ఉండదు. నువ్వు భయపడద్దు, ఈ భయమే నీకు ఒరి తెచ్చి పెడుతుంది. కాబట్టి నువ్వు నన్ను నమ్మిన యెడల నేను సురక్షితంగా ప్రభు నడిపిస్తానని చెప్పిన మాటను మర్చిపోతావు. శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మనుషుల వైపే చూస్తాం, లోకం వైపే చూస్తాం. కారణం ఏంటంటే నువ్వు దేవుణ్ణి నమ్మలేదని అర్థం. దేవుని ఎందుకని నమ్మలేకపోతున్నావు? దేవుని ఎందుకని నమ్మలేకపోతున్నాము అని అంటే, దేవుణ్ణి నమ్మకుండా పోవడానికి గల కారణం ఏంటంటే, ఏమండి, లూకాసు సువార్త 8వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదవండి. దేవుని ఎందుకు నమ్మలేకపోతున్నారు? మా బాగా చదవండి. లూకాసు సువార్త 8:13. వినునప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించుదురు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున ఏమైపోతున్నారు? తొలగిపోవచ్చు ఉన్నారు. శోధన కాలం ఏమవుతూ ఉన్నారు? తొలగిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? ఒకప్పుడు ఏమయ్యారు? వీళ్ళు బాగా నమ్మారంట, కొద్ది దినాలు బాగా నమ్మారంట, చాలా సంతోషించారంట. వాక్యం వినేటప్పుడు దేవుడు నన్ను సురక్షితంగా నడిపిస్తానన్నాడు, దేవుడు నన్ను సురక్షితంగా కాపాడుతానన్నాడు. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు. దేశం మీదకి ఎన్ని కరువు వచ్చినా, దేశం మీదకి ఎలాంటి ఇబ్బందులు కలిగినా, దేశంలో ఎలాంటి తెగులు ప్రారంభించబడినా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఏవి రానివ్వకుండా ఆయన నమ్మిన వారిని ప్రభు సురక్షితంగా కాపాడుతాను అని ప్రభు నాతో చెప్పాడు అని నమ్ముతారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు. అయితే కొద్ది దినాలైన తర్వాత అంటండి శోధన కాలం వస్తుందంట. శోధన కాలం వచ్చినప్పుడు వీళ్ళు దేవుణ్ణి నమ్మరంట. కారణం ఏంటంటే వాళ్ళు ఏమి లేదు, వాక్యం లేదు, నమ్మకం లేదు. నమ్మకం లేని దాన్ని బట్టి శోధన కాలం అన్న వాళ్ళు ఏమైపోతున్నారు? తొలగిపోతున్నారు. శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఏమేం చేయాలో తెలుసండి? దేవుని నమ్మడం ప్రారంభించబడాలి. శోధన కాలంలోనే కదండి నమ్మాల్సింది. వాక్యం వినేటప్పుడు కాదు సంతోషించాల్సింది. వాక్యం వినేటప్పుడు సంతోషించిన శోధన కాలంలో దాని మీద నువ్వు నమ్మకం ఉంచాలి. దాన్ని నమ్మకం ఉంచకుండా పోవడాన్ని బట్టే ఈరోజున అనేక మంది ఈ శోధనలకు అప్పగించబడుతూ ఉన్నారు. వాళ్ళు ఏమయ్యారు? దేవుని మీద నమ్మకం ఉంచలేదంట. వినేటప్పుడు మాత్రం వినేటప్పుడు చాలా సంతోషంగానే వింటున్నారు. వినున్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించుదురు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలం. ఆ మాట చూసారు ఏమని రాయబడింది? కొంచెము కాలం. మనం కొంచెం కాలం అవసరం లే, కొంచెం సమయం సరిపోతుంది. కొంచెం సమయం ఏముంది? ఆరాధన అయిపోయి అటు ముగించుని, ఇంక ఏదైనా చిన్న శోధన రాని ఇంక వాక్యం మర్చిపోతాం, ఏమండి, ప్రార్థన మర్చిపోతాం, దేవుడిని మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. ఇక్కడ కొంతకాలం అని రాయబడింది, కానీ మన జీవితంలో మాత్రం కొంత సమయమేనండి. కొన్ని గంటలే, కొన్ని కాలద వ్యవధులే. సాయంత్రం అయ్యేసరికి ఏదైనా చిన్న శోధన రాని, సాయంత్రం అయ్యేసరికి ఒక అప్పులోడు ఫోన్ చేయని, ఇంకెట్టుంటుంది మన పరిస్థితి? ఏమండి, సాయంత్రం అయ్యేసరికి ఒక చిన్న శోధన నీ కుటుంబంలో ఎదురవని ఏమవుతాం? ఇప్పుడు దేవుని మర్చిపోతాం, వాక్యాన్ని నమ్మం. అయితే దేవుడు అంటారు, నువ్వు నన్ను నమ్మిన యెడల నేను నిన్నేం చేస్తాను? నేను నిన్ను సురక్షితంగా కాపాడుతాను. యేసు ప్రభు తన శిష్యులు అందరూ గెలుచుకున్నారు, సముద్ర తీరాన ఉన్నారు. ఇప్పుడు సముద్రం తీరాన ఉన్నప్పుడు అనేక మంది ఓడలో ఎక్కారు. అయితే నా యేసయ్య కూడా ఒక ఓడలో ఎక్కాడంటే, ఆ ఓడ ఏమని రాయబడిందంటే చిన్న దోణి అని రాయబడింది. ఏంటది? చెప్పాలి ఏంటది? చిన్న దోణి. అంత పెద్ద మహోన్నతుడైన దేవుడు, ఏమండి, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, భూమి ఆయన పాదపీఠము, ఏమండి, ఆకాశం ఆయనకి సింహాసనం అయి ఉన్నదే. మరి అంత పెద్ద దేవుడు ఎందులో ఎక్కాడంట? చెప్పండి, ఎందులో ఎక్కాడంట? చిన్న దోణిలో, మన చిన్న ఇంటిలో,
మన చిన్న హృదయంలోనికి వస్తాడు దేవుడు. నువ్వు పిలవగలిగితే, నువ్వు ఆహ్వానించగలిగితే, యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు కదా ప్రభువా, నా ఇంటికి ఒక్కసారా యేసయ్యా అని నువ్వు ఆహ్వానించగలిగితే, ఈ చిన్న ధోనిలోనికి వచ్చిన యేసయ్య నీ చిన్న ఇంటిలోనికి, నీ చిన్న హృదయంలోనికి యేసయ్య రావడం కూడా ప్రారంభిస్తాడు. అయితే ఆ చిన్న ధోనిలోనికి యేసయ్య వచ్చాడు కదా. ఆ చిన్న ధోనిలోనికి యేసయ్య వచ్చిన తర్వాత యేసయ్య ఇప్పుడు ఏమయ్యాడు అంటే, ఆ సముద్రంలో ఆ ఓడ ప్రయాణిస్తూ ఉంది. మీరు వినాలి, సముద్రంలో ఇప్పుడు ఆ చిన్న ధోని ప్రయాణిస్తూ ఉంది. ప్రయాణిస్తూ ఉంటే కొద్ది దూరం అయిన తర్వాత యేసయ్య అలా కళ్ళు మూసాడంటండి. ఎప్పుడైతే యేసయ్య నిద్రపోయారో ఇప్పుడు ఏమైందయ్యా అంటే, గాలి, తుఫాను, వాన ఎట్లా పడితే అట్లా చెలరేగుతూ ఉన్నాయంట. ఎలా పడితే అలా వస్తున్నాయంట. ఈ చిన్న ధోని మునిగిపోయి అంత పరిస్థితి కలుగుచూ ఉన్నదంట. అలా కలుగుచూ ఉంటే శిష్యులందరూ భయపడిపోతూ ఉన్నారు, ఆందోళన చెందుతున్నారు. ఏమైపోతుంది, ఈ చిన్న ధోని మునిగిపోతుందేమో, ఈ చిన్న జీవితం పాడైపోతుందేమో, నా చిన్న కుటుంబం ఏమైపోతుందో, నా చిన్న హృదయం ఏమైపోతుందో, నా చిన్న జీవితం ఏమైపోతుందో. దేనికోసం, దేని గురించి? గాలి గురించి, ఈ శోధనల గురించి, ఈ ఇబ్బందుల గురించి ఇన్ని ఆలోచనలు కలిగిపోతున్నాయి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసయ్యా ఏమన్నా న్యాయమేనయ్యా, మేము నశించిపోవటం నీకు ఇష్టమా? ఇంత అల్లకొల్లారాలు జరుగుతుంటే కుటుంబంలో ఏమన్నా బాగుందా యేసయ్యా? నా కుటుంబ వ్యవస్థ ఏమైనా బాగుందా? నా కుటుంబం చాలా చిన్నది యేసయ్యా. కొడుకుకి ఇబ్బంది తొలగిపోతే కూతురికి రావడం, కూతురికి ఇబ్బంది కలిగితే మరలా అల్లుడు రావడం, అల్లుడికి పోతే ఇలా నా కుటుంబంలో ఇన్ని ఇబ్బందులు కలుగుచున్నాయి, ఇన్ని శోధనలు కలుగుచున్నాయి. ఎవరి ద్వారా కూడా కుటుంబంలో నెమ్మది లేకుండా పోతుంది. ఈ చిన్న ధోనిలో ఇన్ని అవరోధాలు కలుగుతుంటే నీకు చింత లేదా యేసయ్యా అని అంటే, నీకంటే ముందుగా బాధపడేవాడు, నీకంటే ముందుగా దుఃఖపడేవాడు, నీకంటే ముందుగా ఏమండి అయ్యో నా బిడ్డకి ఇలాగ అయిపోతుందని దుఃఖపడే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అయితే నువ్వు దేవుణ్ణి నమ్ముతావో లేదని ఎదురు చూస్తూ ఉంటాడండి. నువ్వు నమ్ముతున్నావో లేదని దేవుడు చూస్తూ ఉంటాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వాక్యంలో వారితో ప్రభు ఇప్పుడు మాట్లాడిన మాటను మనం చదువుతాం. మార్కు సువార్త 4:40వ వాక్యం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? ఎందుకని మీరు భయపడుతూ ఉన్నారు? మీరు ఇంకా నమ్మకం లేకుండానే బ్రతుకుచూ ఉన్నారే. మీ వాడలో ఎవరున్నారు? మీ ఇంటిలో ఎవరున్నారు? నీ హృదయంలో ఎవరున్నారు? అమ్మా నీ ఇంట్లో ఎవరున్నారో చెప్పనా? యేసయ్య ఉన్నాడండి. నీ చిన్న హృదయంలో ఎవరున్నారో తెలుసా? యేసయ్య ఉన్నాడు. శోధనలు, పెనుగాలులు, పెనువానలు, పెను తుఫానులు ఎన్ని చెలరేగినా అవి ఏవి నిన్ను ముంచజాలవు. అవి ఏవి నీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని కలగచేయవు. అవన్నీ రేగని ఎంత లేస్తావల్లి? నా హృదయంలో, నా ఇంటిలో, నా గుండె గుడిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నప్పుడు ఏమై ఉండాలి? మనం నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచట్లేదు అని అంటే నీ హృదయంలో ఇంకా యేసయ్య లేడని అర్థం. ఎందుకు భయపడుతూ ఉన్నారు? మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? మీరు ఇంకనూ నమ్మకం లేక ఉన్నారా? నమ్మకం లేకుండా ఉన్నట్లయితే నీ జీవితంలో ఎన్నో పెను తుఫాలు రేగతాయండి. ఈ దినాన ప్రభు మీద నమ్మకం ఉంచు. నీ జీవితంలో చెలరేగుతున్న ఎన్నో అలలు, నీ జీవితంలో చెలరేగుతున్న ఎన్నో తుఫాన్లు, నీ జీవితంలో ఎదురవుతున్న ఎన్నో ఇబ్బందులు నా యేసయ్య తొలగించి సురక్షితంగా నిన్ను నడిపించడం ప్రారంభించునుగాక. ప్రభు నిన్ను నడిపించాలి అని ఆశపడుతూ ఉన్నాడు. నీ చిన్న ధోని అనబడుతున్న నీ కుటుంబాన్ని, నీ చిన్న ధోని అనబడుచున్న నీ జీవితాన్ని ఆయన వచ్చి ఆయన నడిపించి సురక్షితంగా ప్రభు తీసుకువెళ్ళునుగాక. భయపడొద్దు. భయపడితే నీకు ఊరు వస్తుంది. భయపడితే నీ జీవితాన్ని పాడు చేస్తుంది ఆ భయం. ఆ భయమే
నీ జీవితాన్ని పతనానికి దారిస్తుంది. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచు, ఆయన సురక్షితంగా నడిపిస్తాడు. ఏ తెగుళ్ళు నీ యొద్దకు రానివ్వకుండా ఆయన నిన్ను బ్రతికించడం ప్రారంభిస్తాడు. ఏబు భయపడ్డాడు కనుకనే ఎన్నో ఇబ్బందులు కలిగాయి ఆయనకి. కనుక భయపడకుండా దేవుని వైపు చూస్తూ కొనసాగించబడతాం. నీ జీవితంలోనికి యేసయ్యే వచ్చి నడిపించునుగాక. మూడో మాట, ఇర్మియా గ్రంథం. భయపడకుండా సురక్షితంగా మనం నడిపించబడాలి అంటే ఉపదేశాన్ని అంగీకరించాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. మూడోదిగా యెషయా గ్రంథం 33వ అధ్యాయము 16వ వాక్యం. యెషయా గ్రంథం 33:16. క్షమించాలి, ఇర్మియా గ్రంథం 33:16 చదవండక్క. ఆ దినముల్లో యూదావారు రక్షించబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. చాలండి. ఆ దినముల్లో యూదావారు రక్షించబడతారు. దేవుని బిడ్డలు రక్షించబడి యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసిస్తారు. ఎక్కడ నివసిస్తారు? యెరూషలేములో సురక్షితంగా వారు బ్రతుకుతారు. దేవుని బిడ్డలు సురక్షితంగా బ్రతకాలి అంటే, సురక్షితంగా ఉండాలి అంటే యెరూషలేములోనికి రావాలి. యెరూషలేములో ఎవరైతే నడిపించబడుతూ ఉంటారో, యెరూషలేములో ఎవరైతే వారి జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటారో వారిని దేవుడు సురక్షితంగా నడిపించడం ప్రారంభిస్తాడు. యెరూషలేము అనగా దేవుడి యొక్క మందిరం. దేవుని యొక్క ప్రార్థనా మందిరానికి ఎవరైతే నడిపించబడుతూ ఉంటారో, దేవుని యొక్క ప్రార్థనా మందిరానికి ఎవరైతే వస్తూ ఉంటారో, దేవుని యొక్క ప్రార్థనా మందిరంలో ఎవరైతే కొనసాగించబడుతూ ఉంటారో, దేవుని యొక్క మందిరంలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో, దేవుడు వారిని ఏం చేస్తాడయ్యా అంటే సురక్షితంగా నడిపిస్తాడు. అయితే నువ్వేం చేయాలి? దేవుని మందిరంలో నివసించాలి. దేవుని మందిరంలో నివసించేవాడు సురక్షితంగా బ్రతుకుతాడండి. దేవుని యొక్క మందిరంలో నడిపించబడేవాడు, దేవుని మందిరంలో నివసించేవాడు సురక్షితంగా ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ యెరూషలేములో నివసించేవారు ఎలా ఉంటారయ్యా అంటే, యెషయా గ్రంథం 65:18 రాయబడిన మాట, యెరూషలేములో ఆనందకరమైన స్థలముగా ఉన్నది. యెరూషలేము ఎలా ఉన్నదయ్యా అని అంటే సురక్షితముగా నివసించే స్థలముగా ఉన్నది. యెరూషలేము ఆనందకరమైన స్థలముగా ఉన్నది. యెరూషలేములో దేవుని యొక్క మందిరంలో ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. బ్యాగులు పోగొట్టుకొని బస్టాండ్లో నిలబడిన వ్యక్తిలాగా ఉండడు దేవుని మందిరంలో ఉండేవాడు. దేవుని యొక్క మందిరంలో ఉండేవాడు ఎలా ఉంటాడయ్యా అంటే ఆనందకరమైన స్థలములో ఉండినట్లుగా ఆనందకరముతో నడిపించబడతాడు. చదువుతారా మాటను? ఇప్పుడు తీసి ఉన్నారా? యెషయా గ్రంథం 65:18. యెరూషలేమును ఆనందకరమైన స్థలంగా నేను ఉంచాను. దేవుని యొక్క ప్రార్థనా మందిరానికి ఎందుకు రావాలి అని అంటే దేవుని యొక్క ప్రార్థనా మందిరం ఆనందకరమైన స్థలం అది. ఈ రోజున దేవుడి యొక్క ప్రార్థనా మందిరానికి రాకుండా, దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించబడకుండా, ఆదివారం ప్రార్థన అంటే ప్రార్థన సమయాల్లో ప్రార్థనా మందిరానికి నడిపించబడకుండా లోకంలో తిరుగుతూ, లోకములో ఉంటున్న వాటి కొరకు, వాటి సంతోషాల కొరకు ప్రాకులాడుతూ, పరిగెత్తుకుంటూ ఎక్కడో సంతోషం ఉందని అనుకుంటూ ఉన్నారు. ఎక్కడో సంతోషం లేదండి. అసలు లోకంలో అసలు సంతోషం లేదు. సంతోషము, ఆనందం ఎక్కడుందయ్యా అంటే యెరూషలేములోనే దేవుడు ఉంచాడు. దేవుని యొక్క ప్రార్థనా మందిరంలోనే ఆనందకరమైన స్థలాన్ని దేవుడు ఉంచినట్లుగా బైబిల్లో చూడగలుగుతాం. అయితే భక్తి కలిగిన వారందరూ ఎక్కడున్నారయ్యా అంటే అపోస్తల కార్యంలో రాయబడింది, భక్తి కలిగిన వారందరూ కూడా యెరూషలేములో కాపురమున్నారు. భక్తి కలిగిన వారు అందరూ ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారా? సీతారాంపురంలా? ఎక్కడ? నెల్లూరులా? బాగా చెప్పండి. ఎక్కడున్నాడు? సినిమా హాల్లా?
భక్తి కలిగిన వారు అందరి రోజున సినిమా హాల్లోనే తిరుగుతున్నారు. భక్తి భక్తి అని చెప్పుకుంటూనే లోకంలో తిరుగుతూ ఉన్నారు. క్రైస్తవులమి అని చెప్పుకుంటూనే లోకంలో తిరుగుతున్నారు. ఇది కాదు. భక్తి కలిగిన వాడు ఎప్పుడు కూడా ప్రార్థన అంటే ఎక్కడుంటాడు? దేవుని మందిరంలోనే ఉంటాడు. భక్తి కలిగిన వాడు దేవుని యొక్క సన్నిధిలోనే ఉంటాడు. భక్తి కలిగిన వాడు యెరూషలేములో కాపురం చేస్తాడు. నా దేవుని ప్రియులారా, ఎందుకయ్యా అంటే యెరూషలేములోనే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనకు సురక్షితాన్ని కలగజేస్తాడు. యెరూషలేములో నివసించే వారిని సురక్షితమైన ప్రాంతంగా దేవుడు కలగజేస్తాడు. ఆనందాన్ని ప్రభు కలగజేస్తాడు. ఇంతటి ఆనందం, ఇంతటి సంతోషం, ఇంతటి వైభవం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. కానీ ఒకడు మాత్రం యెరూషలేమును వదిలి యెరికోకి వెళ్ళాడంట. దేన్ని వదిలి? యెరూషలేమును విడిచిపెట్టి ఏమండి యెరికోకు దిగి వెళ్ళాడంట. యెరూషలేము ఉన్నతమైన స్థానము, ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన భాగ్యము. ఈ ఉన్నతమైన భాగ్యాన్ని విడిచిపెట్టి, ఉన్నతమైన పిలుపుని విడిచిపెట్టి, ఉన్నతమైన జీవితాన్ని విడిచిపెట్టి యెరికోలోకి దిగి వెళ్ళిపోయాడంట. లోకంలోనికి దిగి వెళ్ళిపోయాడంట. కారణం ఏంటంటే లోకంలో ఉన్నది చాలా బాగుందిలే, లోకంలో ఉండే వాటిని చూసి సంతోషపడుతున్నాడు. పైనుంచి చూశాడు, అబ్బా లోకంలో ఎంత బాగుందో, లోకంలో ఎంత సంతోషం ఉందో, లోకంలో ఎంత బాగుందా, అబ్బా జిగేల్ జిగేల్ లైట్లు, జిగేల్ జిగేల్ డీజేలు, అయ్యో ఎంత బాగుంటుందా అనుకొని దిగెళ్ళాడు. ఏమయ్యాడు? లోకంలోనికి వెళ్ళి యెరికోలోనికి వెళ్ళి ఏమండి దొంగల చేత పట్టబడ్డాడు, వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, గాయపరచబడ్డాడు, కొన ప్రాణముతో కొట్టుమిట్టలాడుతూ ఉన్నాడు. రోజున చాలామంది యెరూషలేమును వదిలి లోకంలో తిరుగుతున్నారు. లోకంలో ఏదో ఉందని, లోకంలో ఏదో ఆనందం ఉందని, లోకంలో ఏదో సంతోషం ఉందని తాత్కాలికమైన సంతోషాన్ని కొరకు ప్రాకులాడుతూ ఈ రోజున జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కళ్ళకి రకరకాలుగానే కనబడుతుంది, కళ్ళకి ఆనందంగానే కనబడుతుంది, కళ్ళకి ఏమండి అందంగా కనబడుతుంది, కళ్ళకి సంతోషాన్ని ఇచ్చేటట్లుగానే కనబడుతుంది. వెళ్ళిన తరువాతనే మన జీవితాన్ని అది నాశనం చేయడం ప్రారంభిస్తుందండి. యెరికోలో ఏదో ఉందనుకున్నాడు, యెరికోలో ఏదో సాధించాలనుకున్నాడు, యెరికోలో నుంచి ఏదో పొందుకోవాలని ఆశపడ్డాడు. కానీ వాడి జీవితం తారుమారుగా మార్చబడిపోయింది. యెరూషలేములో ఉన్నంత కాలం సురక్షితంగానే ఉన్నాడు. యెరూషలేములో ఉన్నప్పుడు ఏ రోజైనా వాడి బట్టలు పోగొట్టుకున్నాడా? ఎవరైనా వాడిని గాయపరిచారా? ఎవరైనా తనని ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకుని వెళ్ళారా? లేదే. ఎప్పుడైతే యెరికోకు దిగి వెళ్ళాడో, ఎప్పుడైతే లోకంలోనికి దిగి వెళ్ళాడో ఏమైపోయాడు? ఇప్పుడు ఏమైపోయాడు? వాడి జీవితాన్ని పాడు చేసుకున్నాడండి. వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఆ దేవుడి ప్రియులారా, మన కుటుంబంలో మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు మనం యెరూషలేములో ఉన్నామా లేకపోతే యెరికోలోనికి దిగి వెళ్ళిపోతున్నామా అన్న విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. ఎందుకు అని అంటే యెరూషలేములో ఉన్నంత కాలం మనం సురక్షితంగానే ఉంటామండి. యెరూషలేములో నీ ఉండకపోయినా, యెరూషలేములో నీ పిల్లలు ఉండకపోయినా, యెరూషలేములో నీ కుటుంబం ఉండకపోయినా అది సురక్షితంగా బ్రతుకుతుంది అని అనుకుంటే అది పొరపాటు. అది పొరపాటు. కారణం ఏంటంటే యెరూషలేమునే సురక్షితం ఉంది కానీ యెరికోలో సురక్షితం లేదు. యెరికోలో ఉన్నదంతా పాపం, యెరికోలో ఉన్నదంతా వ్యభిచారం, యెరికోలో ఉన్నదంతా దోషకులు, యెరికోలో ఉన్నదంతా దొంగలు, జీవితాన్ని పాడు చేసేవాళ్ళు, జీవితాన్ని నాశనం చేసేవారు, జీవితాన్ని పాడు చేసేవారు. కనుకనే లోకాన్ని విడిచిపెడదాం, యెరూషలేములో నివసిద్దాం. ఎందుకయ్యా అంటే యెరూషలేములో నీ ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని నీకు వినిపింపజేయడం చేస్తాడు. యెరూషలేములో దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆయన మెల్లనైన చల్లనైన తీయనైన స్వరం చేత ప్రభు నీతో మాట్లాడి ఏమండి నీతో ముచ్చటించి, నిన్ను ఆదరించి, నిన్ను సేద తీర్చి నీ జీవితాన్ని అందనంత స్థితిలో నా యేసయ్య నిలబెట్టునోగాక. అలా నిలబెట్టబడాలి అంటే యెరూషలేములో నీవు నివసించాలి. నేను ఉద్యోగం చేస్తున్నా, నేను మందిరానికి రాలేను, నేను ఉద్యోగం చేస్తున్నా నాకు తీరిక లేదు, నేను ఉద్యోగం చేస్తున్నా, పని చేస్తున్నా, నాకు టైం లేదు అని అంటే దేవుడు కూడా నీకు మేలు చేయడానికి కూడా టైం ఉండదు. ఆయనకి నువ్వు సమయం ఇస్తే, మనసుంటే అబ్బా మనసుంటే ఏముంది?
మార్గం ఉందన్నారు. మరి దేవుడి మందిరంలోనికి రావాలి అని నీకు మనసు ఉంటే రాగలుగుతావు. ఏమన్నా అసలు మందిరానికే రావడం లేదంటే ఆదివారం అయితే 1000 రూపాయలు ఇస్తారంట. అక్క, నేను ఇప్పటికీ ఇక్కడికి వచ్చి సంవత్సరం రోజులు అయింది. ఈ సంవత్సరం రోజుల్లో ఎన్ని ఆదివారాలు పోగొట్టుకొని 1000 రూపాయల కోసమో లేకపోతే డబ్బుల కోసం వెళ్ళావు. ఆ డబ్బుల ద్వారా నువ్వేమన్నా బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టినావాక? ఈ మాట అర్థమైన వాళ్ళు చెప్పాలి. ఆదివారం ఆటో వెళ్తే 1000 రూపాయలు అంట ఒక అన్నకి. సరే 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు, మంచిదే, కాదనలేదు. ఆ డబ్బుల ద్వారా నువ్వేమన్నా ఇంటి మీద ఇల్లు కట్టావా? సరే నువ్వేమన్నా ఆటో కాకుండా ఇంకేమన్నా పెద్ద ఇన్నోవా కారు ఏమన్నా కొన్నావా అంటే లేదు, అదే ఆటోనే. సరే ఏమన్నా సంపాదిస్తున్నావు, ఏమక్క టిఫిన్ అంగడి మానేసినావాక? మానేయలే. ఇప్పుడు అంత సంపాదించేటప్పుడు టిఫిన్ అంగడి పెట్టాల్సిన అవసరం లేదుగా, చెప్పండి అమ్మా. ఇప్పుడు అంత సంపాదిస్తున్నప్పుడు ఆటో తోలాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు ఎన్ని ఆదివారాలు పోగొట్టుకొని సంపాదించుంటాం. ఆ సంపాదన వల్ల ఏమన్నా మానేసి ఇప్పుడు కాలు మీద కాలు వేసుకొని దజ్జాగా ఏసీ పెట్టుకొని నిద్రపోగలుగుతున్నావా? లేదే. బ్రతుకులు ఎట్లాగున్నాయి అట్లాగే ఉన్నాయిగా. అట్లా ఉండాలని నా యేసయ్య ఆశపడట్లేదండి. నా యేసయ్య ఏమని ఆశపడుతున్నాడు తెలుసా? నీవు భయపడకుండా సురక్షితంగా బ్రతకాలని నా యేసయ్య ఆశపడుతున్నాడు అక్క. నీవు నీ భర్త సురక్షితంగా ఉండాలని నా యేసయ్య ఆశపడుతున్నాడు. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలందరూ కూడా సురక్షితంగా క్షేమంగా భయము వచ్చునన్న భీతి లేకుండా, కీడు వచ్చునన్న భయము లేకుండా నీవు సురక్షితంగా నీవు, నీ కుటుంబం, నీ పిల్లలందరూ భద్రంగా ఉండాలని నా యేసయ్య ఆశపడుతున్నాడండి. దయచేసి యెరూషలేమునకు దూరం అవ్వకూడదండి. యెరూషలేమునకు దూరం అయిపోయి మనం ఎన్ని సంపాదించినా ఎన్ని చేసినా ఏది మన జీవితంలో కూడబెట్టుకోలేము, ఉంచుకోలేము, దాచుకోలేము, నిలబెట్టుకోలేము. మనం అనుకుంటాం నిలబెట్టుకుంటున్నాంలే, ఉంటుందిలే, దాచిపెట్టుకుంటున్నాంలే అని. యెరూషలేమునకు నువ్వు దూరం అయితే అన్నిటినీ పోగొట్టుకుంటాం. ఏది మన వెంట రాదు. ఏదో 4 రాళ్ళు వెనకాల వేసి పెట్టుకుంటాంలే. యెరూషలేముకు దూరం అయితే 4 రూపాయలు సంపాదించుకొని వెనకేసుకుందాంలే అంటే పొరపాటు. నువ్వు ఆదివారాన్ని ఆయన సన్నిధికి రాకుండా, ఆయన యెరూషలేములో నివసించకుండా, ఆయన మందిరంలో నివసించకుండా నువ్వెన్ని చేయాలనుకున్నా, ఎంత సంపాదించినా లాస్ట్కి సున్నానే, శూన్యమే. సంపాదించింది అంతా సిల్లి సంచులు వేసినట్లుగానే అయిపోతుంది. నువ్వు ఒక్కసారి యెరూషలేములో నివసించి చూడు, ఒక్కసారి యెరూషలేములో నిలబడి చూడు. ఆ నెలలో నువ్వు ఎంత సంపాదిస్తావో అదెంత నీవు, నీ పిల్లలు అనుభవించేటట్లుగా నా తండ్రి చేయునుగాక. ఇది నీవు అనుభవించాలి అంటే యెరూషలేములోకి రావాలి, యెరూషలేములో నీవు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆయన మెల్లనైన స్వరాన్ని వినడం ప్రారంభిస్తాడు. అందుకే ప్రభు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు. ఆయన మనల్ని సురక్షితంగా నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. మీ పక్కన వాళ్ళతో చెప్పండి ఆ మాట. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, భయపడొద్దు, దేవుడు నిన్ను సురక్షితంగా నడిపిస్తాడని. చెప్పుకున్నారా? రత్నక్కతో చెప్పండి. అయితే అక్కపక్కన ఎవరు లేరు. భయపడొద్దు, దేవుడు నిన్ను సురక్షితంగా నడిపిస్తున్నాడు. మీరెవరు భయపడబాకండి. దేవుడే మనల్ని సురక్షితంగా నడిపిస్తాడు. ఆయనే సురక్షితంగా నడిపిస్తాడు కనుక ఆయన మీద ఆధారపడదాం, ఆయన ఉపదేశాన్ని అంగీకరిద్దాం, దేవుణ్ణి నమ్ముదాం, యెరూషలేములో ఉందాం. అట్టి రీతిగా ప్రభు మనల్ని నడిపింపజేసి మనల్ని స్థిరపరిచి సురక్షితంగా ఆయన రాకడ పర్యంతం వరకు మనల్ని నడిపించి నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం. అందరం మోకరిద్దాం.